1996 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా చేస్తున్నాను. అగ్నిహోత్రం చేస్తూ ప్రచారం కూడా చేస్తున్నాను. అగ్నిహోత్రం అంటే అగ్నిని మాధ్యమంగా చేసుకొని వాయుమండలాన్ని శుద్ధిపరిచే ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే వాయుమండల శుద్ధి జరుగుతుంది. మన ఇంట్లో సూర్యోదయం చేస్తే దీని యొక్క ప్రభావం సూర్యాస్తమయం వరకు ఉంటుంది, సూర్యాస్తమయం చేస్తే సూర్యోదయం వరకు ఉంటుంది. దీనికి నిదర్శనం ఏంటంటే భోపాల్ లోపల ఒక ఫ్యాక్టరీ నుంచి విషవాయు బయలుపెడుతున్నట్టు మిక్ అనేది మీథేన్ ఐసోసైనైడ్ గ్యాస్. ఆ వెలువడినప్పుడు ఎంతో వేల మంది ప్రాణాలు పోయినాయి. ఆ విషవాయు ఎంతటి విషవాయు అంటే ఒకసారి శ్వాస తీసుకుంటే రెండో శ్వాస లేనంత విషవాయు అన్నారు. మరి అగ్నిహోత్రం ఆచరించే కుటుంబాలకు వాళ్ళకు కొద్దిగా శ్వాసలో కూడా తేడా కనిపిస్తున్నది. ఏదో జరిగింది అని పక్కకు కిటికీలో చూస్తుంటే పరిగెత్తుతా ఉన్నారు, పరిగెత్తుకుంటూ పడిపోతా ఉన్నారు, చనిపోతారు. ఎట్లా కూర్చున్నారు అట్లా చనిపోతా ఉన్నారు. అంత విషవాయు. కానీ వీళ్ళకు మాత్రం దాని ప్రభావం చాలా స్వల్పంగా చూపిస్తున్నారు. వీళ్ళు వెంటనే ఒకసారి వీళ్ళు కూడా వింటారన్నారు. అగ్నిహోత్రం ద్వారా వాయుమండలం శుద్ధి, ఆక్సిజన్ బాగా వస్తుందని చెప్పారు కదా, మనం కూడా చూద్దామని చెప్పేసి ఆవు పిడితో నంటించి ఆవుని వేస్తూ పోతే వీళ్ళ శ్వాస ఫ్రీ అయిపోయినారు. అయితే అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ అగ్నిహోత్రం పైన దృష్టి సాధించినారు. అన్ని దేశాల వారు మనకంటే ఎక్కువ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు, చాలా ఎక్కువగా చేస్తున్నారు. అన్ని మతాల వారు చేస్తున్నారు. ఎందుకంటే ఇది సైంటిఫిక్ గా ఇందులో నిజం ఉందని చెప్పేసి. అయితే వేద ధర్మాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. బీదవాళ్ళు, ధనికులు ఎవరైనా సరే చేయాలని చెప్పేసి చేయడానికి వీలుగా తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఎవరైనా సరే చేయడానికి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో ఎవరైనా చేసినా అందరికి ఫలితం ఉంటుందని చెప్పేసి అలా చేయడానికి వీలుగా మనకి ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి మనకు అందించారు. అమ్మాయి మళ్ళీ వెళ్ళేటట్టు చేయొద్దు. ఒకసారి ఆవులు ఇచ్చామంటే ఇంకా మళ్ళీ ఒకసారి చేయొద్దు అన్నది. రెండే ఆవుతులు ఇవ్వాలి. మనం మౌనంగా కూర్చోవాలి, అర్థం చూసుకుంటూనే కూర్చోవాలి, లేదా ధ్యానం చేసిన తర్వాత దండం పెట్టి మన పని మనం చేసుకోవాలి. అంటే చాలా సులభమైనటువంటి వేద మార్గం. ధర్మం అనేది ఆడంబరం అనేది కాదు. అంటే ప్రతి ఒక్కరూ చేయడానికి, చిన్నపిల్లలైనా సరే ఆచరించవచ్చు, పెద్దలైనా సరే ఆచరించవచ్చు. ఇంట్లో ఎవరు ఆచరించినా దాని ఫలితం అందరికీ ఉంటుంది. మనం స్విచ్ చేస్తే లైట్ ఎట్లా వెలిగి అందరికి ప్రకాశం ఇస్తుందో, అగ్నిహోత్రం చేస్తే కూడా ఎవరొక్కరు చేసినా దాని ఫలితం అందరికీ ఉంటుంది. చాలా సులభమైనటువంటి వేద ధర్మం, తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఎవరైనా సరే చేయవచ్చు. మరి ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భగవద్గీత ఉందని మీ అందరికీ తెలుసు. అందరి దగ్గర ఉంది అని నేను అనుకుంటున్నా, ఉన్నది కూడా. అయితే ఆ భగవద్గీత లోపల శ్రీకృష్ణ భగవానుడు ఎంత చెప్పిండు మీరు ఒకసారి ఎన్నోసార్లు చదివి ఉంటారు. కానీ శ్లోకం చదవండి, భావార్థం చదవండి. 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో ఉంది, 4వ అధ్యాయంలో ఉంది, 6వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో చాలా అంటే చాలా చెప్పారు. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్విషై భుంజతే తే త్వగం పాపాయే పచంతాత్మ కారణాలు. అంటే నీవు తయారు చేసిన దాన్ని నాకు సమర్పించక నువ్వు భోజనం చేస్తే అది నువ్వు పాప భోజనము, పాపం తిన్నట్టే అని చెప్తాడు. సహాయజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వోద్విష్ట కామదు. అంటే యజ్ఞం ద్వారానే నీ కోరికలు సిద్ధిస్తాయి. యజ్ఞంలో వేసేటటువంటి వస్తువులు దేవతలకు ఆహారం. మనం నైవేద్యం పెట్టినా, కొబ్బరికాయ కొట్టినా అక్కడ దేవతలకు చెందేది లేదు. కేవలం యజ్ఞం ద్వారానే వాళ్ళు తృప్తి పడుతుండ్రు. వాళ్ళ ఆహారం యజ్ఞం ద్వారానే అందుతుంది. దాని ద్వారా వాళ్ళు సంతోషం చెంది మన కోరికలు కోరకుండానే తీరుస్తామని 3వ అధ్యాయంలో 9 నుంచి 16 వరకు శ్లోకాలు మీరు చదవండి. ఎంతగా చెప్తారో చూడండి. ఎంత అంటే నువ్వు ఆదేశిస్తాడు, నీ ఇష్టం ఉంటే చేయి, లేకపోతే లేదు కాదు, అనివార్యం అంటాడు, చేయడం తప్పనిసరి అంటాడు. మరి 4వ దానిలో 4వ అధ్యాయంలో 24వ శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మహాగ్ర బ్రహ్మగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధనం. ఎన్నోసార్లు వినే ఉంటాం ఈ శ్లోకం యొక్క భావార్థం. బ్రహ్మ యజ్ఞం నందే ప్రతిష్ఠితమై ఉంటాడు అని చెప్తాడు. యజ్ఞ పాత్ర, యజ్ఞ ద్రవ్యము, యజ్ఞం చేసేవాడు అంతా బ్రహ్మతో సమానం. ఆ యజ్ఞం నందే బ్రహ్మ ప్రతిష్ఠితమై ఉంటాడని చెప్తున్నాడు. 18వ అధ్యాయంలో 5వ శ్లోకం ఏమంటాడు? భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి యజ్ఞ దాన తప కర్మ నా త్యాజాయే
అనే ఇవి యజ్ఞము, దానము, తపం, ఈ 3 కర్మలను నువ్వు ఆచరించాలి. ఇవే నీకు ఉన్నతినిగా పావనం చేస్తాయని చెప్తాడు. చాలా చెప్పిండు. మరి వారు అంతగా చెప్పింది మరి శ్రీరాముడు కానివ్వండి, శ్రీకృష్ణుడు కానివ్వండి, వారు ఆచరించినటువంటి వేద ధర్మాన్ని మనం ఆచరిస్తే ఎంత బాగుంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. మన భగవంతుడు అన్ని ఇచ్చాడు, బుద్ధి, తెలివి, ఆలోచన ప్రతిదీ ఇచ్చాడు. మరి మిగతా జీవుల లాగానే మనం కూడా ఆ మాదిరిగా ఉంటే బాగుంటుందా? మరి మనం అవన్నీ ఇప్పుడు మనం ఏదే కానీ సంపదను చూడండి, ఏది కూడా మన వెంబడి ఏది రాదు, కానీ చేసినటువంటి కర్మఫలం మాత్రం మన వెంబడి వస్తుంది. అది మన జన్మలో కూడా ఉపయోగపడుతుంది. అదే ఉపయోగపడుతుంది కానీ డబ్బు కానీ ఏది మన వెంబడి రాదు. మన మంచి జన్మ, ఈ మానవ జన్మతోనే మనం ఏదైనా సరే సాధించవచ్చు. ఈవెన్ దేవతలు కూడా మానవ జన్మ ఎత్తే వాళ్ళు మోక్షానికి వెళ్ళిరన్నారు. మనకు వచ్చినటువంటి మానవ జన్మను మనం చాలా చులకనగా తీసుకోవద్దు. ఏదో మనం ఏమనుకుంటామంటే మనకు ఎక్కువగా ఆశ, ఎక్కువ సంపాదన దాని గురించి కాదు. సంపాదించండి. ఏం సంపాదిస్తాడు? మంచి కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించాడు. అది మనకు డిపాజిట్ నెక్స్ట్ జన్మకు మన నుదుటి రాత దానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది మనకు మన భగవంతుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బుద్ధి, తెలివి, ఆలోచన ఇవన్నీ. అంటే 3వ అధ్యాయం చెప్పినట్టు చదవండి. దీని ద్వారానే అంటే ప్రజలను కూడా యజ్ఞాల ద్వారా జనులను సృష్టించి చివరకు వాళ్ళు చేరుకోవడానికి ఇదే మార్గం అని చెప్పాడు. అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి. మరి ఇది చాలా సులభమైనటువంటి. చూడండి, ఇప్పుడు మనం చేసాము, ఎంత సులభము. ఆవు పిడకలు, ఆవు నెయ్యి ఎంత బ్రహ్మాండం అంటే ఆవు పిడక యొక్క పొగ వైరస్, మనకు హాని చేసేటటువంటి వైరస్ నశింపజేస్తుంది. మళ్ళీ ఆవు నెయ్యి, ఒక రష్యన్ సైంటిస్ట్ ఏమన్నాడంటే 10 గ్రాముల ఆవు నెయ్యి అగ్నిలో వేస్తే 1 టన్ను ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని 2000 సంవత్సరంలోనే రష్యన్ సైంటిస్ట్ నిరూపించాడు. ఆయన నిరూపించాడు. అంటే ఆవు నెయ్యికి అంత ప్రభావం ఉంది. విషయాన్ని హరించే గుణం ఆవు నెయ్యికి ఉంది. అమృతంలాగా పనిచేసేటటువంటి గుణం ఆవు నెయ్యికి ఉందని. ఆవు అనేది మన వేదాలు చదివినట్టయితే యజ్ఞాల గురించి ఆవును పుట్టించాలని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనకు ఆవుల గురించి మనకి ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు ఆవు పిడకలు, ఆవు నెయ్యి గురించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు పిడకలు దొరకడం చాలా కష్టమవుతుంది. ఇది మనం ఆచరించడం అనేది చాలా చాలా ముఖ్యము, చాలా సులభము. అగ్నిహోత్ర సర్వప్రధానం.